జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సంచలన ప్రకటన భారత రాజకీయ యావనికంపై పెను సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన ఆయన తన పంతంను మార్చుకుంటూ జాతీయ స్థాయిలోకి అడుగుపెడుతున్నట్లు సంకేతాలు ఇవ్వడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఢిల్లీ వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటనతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది దేశంలోని ప్రధాన రాజకీయ సమీకరణలను తారుమారు చేసే శక్తిని కలిగి ఉంది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ తన వ్యూహాలను సిద్ధం చేసుకున్న ఆయన ఇప్పుడు నేరుగా జాతీయ రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుండి ఒక బలమైన గొంతుగా నిలబడాలనేది ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రకటనతో జాతీయ పార్టీలైన బీజేపీ మరియు కాంగ్రెస్లో కలవరం మొదలైంది. జగన్ ఏ పక్షం నిలుస్తారు లేదా మూడవ కూటమికి పునాది వేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఒక భారీ ప్రజాబలం మరియు కేడర్ వ్యవస్థ జాతీయ స్థాయిలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్న సభ్యుల బలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. అటువంటిది ఇప్పుడు ఆయన నేరుగా రంగంలోకి దిగడం అంటే జాతీయ రాజకీయాల్లో ఒక భారీ భూకంపం వచ్చినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తాజా నిర్ణయం వల్ల అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పెను మార్పులు సంభవించవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో పోరాడతానని ఆయన చెప్పడం వెనుక విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా వంటి అంశాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం అధికారంలోకి ఉన్న పార్టీలకు ఆయన మద్దతు ఎంత అవసరమో గతంలో అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు ఆయన స్వతంత్రంగా తన గళాన్ని వినిపించాలని నిర్ణయించుకోవడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కొత్త ఉత్తేజం కలిగే అవకాశం ఉంది. ఈ పరిణామం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపవచ్చు. జగన్ తన ప్రకటనలో ఫెడరల్ వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడటం ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరియు ప్రాంతీయ నాయకులను ఆకర్షించే అంశం. మొత్తం మీద జగన్ చేసిన ఈ సంచలన ప్రకటన భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన వేసే తదుపరి అడుగులు ఎటువైపు ఉంటాయో మరియు ఈ రాజకీయ ప్రకంపనలు ఎంతవరకు వెళ్ళాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.